నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ. ఎమ్మిగనూరు మార్కెట్ ఎఫ్ఏగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం కులూరు గ్రామంలో ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లాలో ఉన్నాం. మన రైతు వీరేశన్న పొలంలో ఆయన ఓఎన్బి పద్ధతి ప్రకారం వేసినాడు. ఎలా ఉందో వీరేశన్న గారిని కనుక్కుందాం. చెప్పండి అన్న, దుక్కు నుంచి ఏమేమి వేసినారు? హలో అన్న, నమస్తే అన్న. నా పేరు వీరేశు, టీఎస్ కులూరు గ్రామం, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా, టీఎస్ కులూరు. నేను ప్రతి ఒక్కటి కుక్కకోలి, పొడమి, అవని ఇవన్నీ వేసినానన్న. ప్రతి ఒక్కటి మన క్యాలెండర్ ప్రకారం ఎట్టుంటే అట్ట ఓఎన్ పద్ధతుల ప్రకారం ప్రతి ఒక్కటి ఇడుకున్న 16 మూలికలని నేను రాజశేఖర రెడ్డి గారి వీడియోలు విని ప్రతి ఒక్కటి వేసినాను. నేను చేనుకి బాగున్నది, ఇటు వరకు అయితే పర్వాలేదు. ఎన్ని ఎకరాల్లో చేసినారు? నేను 4 ఎకరాలు వేసినాను. మొత్తం ఎట్లా ఉందా? మొత్తము ఇదే పద్ధతిలోనే ఉండదు మన చేను. కాజు కానీ సైజు కానీ ఏమన్నా కానీ ప్రతి బయటికి వాళ్ళు విన్నింటే లేకుండా నాది మాత్రం పర్వాలే వేసుకునే దానికి. కాబట్టి నేను భూమి కూడా పర్వాలేదు, లేకుంటే నేను చెరువు నీళ్ళు కడుతుంటే భూమి పొంగుతుండే. ఈ మందులు వేసిన వల్ల ఈ భూమి పొంగడం లేదు, మేలు అనమాట. ఈ మందులు వేసిన దానికన్నా చెట్టుకు చాలా ఆరోగ్యంగా ఉండదు చెట్టు మాత్రము. నేను ప్రతి ఒక్కటి వేస్తున్నాను. మీరు కావాలంటే చేను గురించి చూడండి. రైతులు కూడా అడిగినారు. మా మందులు నాన్న వాడినాక చాలా మంది రాక్షణకి ఫోన్ చేసి చాలా మంది అడుగుతున్నారు. చాలా మంది వేసినారు. ఈ సంవత్సరం నేను 3 సంవత్సరాల నుండి వాడుతున్నాను. కాబట్టి నేను బయట వాళ్ళకి అంత అవగాహన లేదు, నిరుటుంటి. కాబట్టి కొంతమంది చాలా మంది రైతులు మిరపలకి చాలా వేసినారు. నేను అందరూ వచ్చి పత్తికి వేసినాను. ఇది కలెండర్ ప్రకారమే వేసినాను. నన్ను వేసుకునే దానికి మాత్రం పర్వాలేదు. బయట మందులు వేసేసి బస్తాలు వేసి భూమి చెడి కొట్టుకున్నాను. లేకుంటే ఈ మాత్రము లేదు. నన్ను ఈ మందులు వేసిన దానికి మేలు. నాకు భూమి కూడా బాగా గుల్లబారుతుంది. నాకు పర్వాలేదు, భూమి చెడి కొట్టుకోకూడదని నేను ఈ పద్ధతి ప్రకారం వేసినాను. ఎండి ప్రకారం చెప్పిన వాడి వీడియోలు వినే ప్రతి బయటికి వాళ్ళ వీడియోలు విని ఈ మందుల ప్రకారం వేసినాను. నేను క్యాలెండర్ అది రైతులైతే వేసుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు. కాపు కానీ గీపు కానీ మేలు ఉంటుంది. భూమి కూడా గడగట్టదు అనమాట. మన ఎండాకాలం దున్నుకునే దానికి కానీ దున్నుకునే దానికి కానీ. ఎమ్మిగనూరులో ఎక్కడ తెచ్చుకున్నారు? రాజరాజేశ్వరిలో తెచ్చుకున్నాం మేము. అన్నీ అక్కడేనా? అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతున్నది అక్కడే. రాజరాజేశ్వరిలో మీకు నచ్చిన ప్రతి ఒక్క మందు దొరుకుతున్నది అక్కడ. ప్రతి బయటకు వాళ్ళు జూకా కానీ ఇలాంటివి స్ప్రే మందులు కూడా దొరుకుతున్నామన్నా. సరే.